తండ్రి దగ్గర పనుడుగా చేరదామని ఆలోచన చేసి అడుగులు వేస్తూ ఉంటే ఆవిడ దూరాన ఉండగానే ఈ తండ్రి వస్తున్నది ఎవరో కాదు, నా కుమారుడు అని అతను ఈ తండ్రిని చేరుకునే లోపే ఈ తండ్రి అతని దగ్గరకు పరుగు పరుగున వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా, అతన్ని శుభ్రపరచమని ఆజ్ఞాపించినట్లుగా, అతనికి ప్రశస్తమైన వస్త్రాలను తొడిగించండి చెప్పినట్లుగా, అతడు వచ్చాడు గనుక ఇంటిలో విందును చేయండి అని ప్రకటించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇందులో మనకేం కనబడుతుందంటే తండ్రి, స్వచ్ఛమైన తండ్రి ప్రేమ. తప్పిపోయినా సరే కొడుకు కాకుండా పోడో. ఇందులో నుండి ప్రభు ఏం చెప్పాలన్నాడు తెలుసా? ఒక మనుషుడే తన కుమారుని చేర్చుకున్నప్పుడు, పరలోకపు తండ్రినైన నేను నాకు విరోధముగా పాపము చేసి తప్పిపోతే, ఇదిగో నా తండ్రి దగ్గరికి వెళ్దాం, ఆయన ఏం చేస్తాడో చూద్దాం అనే ఉద్దేశంతో వచ్చిన ఆయన ఏం చేసేవాడు ఉన్నాడు? ఆయన కూలోడుగా పెట్టుకునేవాడిగా లేడు, కానీ కుమారుడిగానే స్వీకరించేవాడిగా ఉన్నాను అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు ఈ మాటల ద్వారా. నా ప్రభువు వారు ఎంత చెడిపోయిన వ్యక్తినైనా మనసు మార్చుకొని తన వైపు అడుగులు వేస్తే ఆయనే ముందుగా చేర్చుకునేవాడై ఉన్నాడు.